గాంజాయి డ్రగ్స్ మత్తులో ఖైదీలు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. జైలు ఎవరి పరిధిలో ఉంటుంది? పోలీసుల పరిధిలో ఉంటుంది. అంటే పోలీసుల పరిధిలో ఉండేటువంటి జైళ్ళలోనే గాంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది అంటే ఇక సమాజంలో దొరుకుతుంది అంటే ఇది ఎంత ఎవరి వైఫల్యం? ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేవలం నామమాత్రంగా వచ్చినటువంటి వార్త కూడా కాదు. ఇది చాలా క్లియర్ గా దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎయిమ్స్ NDTC వాళ్ళు చేసిన సర్వేలో దేశవ్యాప్తంగా చేసినా కూడా తెలంగాణ టాప్ లో ఉన్న వార్త కూడా వినబడ్డది. ఎందుగా దేశంలోని 17 జైల్లోని 7,004 మంది ఖైదీలపై స్టడీ. మన రాష్ట్రంలోని హైదరాబాద్ నిజామాబాద్ జైలు నుంచి 800 మంది. సో జైలు లోపల 412 మంది ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు వెల్లడి. ఒకే సూది వాడకంతో 43 మందికి హెపటైటిస్ C, 39 మందికి HIV. జైలు ఎంట్రీలోనే డ్రగ్ స్క్రీనింగ్, డి అడిక్షన్ సేవలు అందించాలని సూచన అంటూ చూస్తున్నాం. అంటే జైళ్లలో నిత్యం పహారా ఉండేటువంటి ఈ ఖైదీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడ చూస్తున్నాయి? డ్రగ్స్ ఎవరి సహకారంతో వస్తున్నాయి లోపలికి? నిత్యం నిఘా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏమన్నా ఫస్ట్ ఒక ఖైదీ తోటి ఒక డిస్కషన్ గురించి మాట్లాడాలంటే అక్కడ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ సీసీ కెమెరాలు ఏ పోలీసులు ఉంటారు అని చెప్పేసి భయంగానే మాట్లాడుతున్నారు. అంత ప్రైవసీ కూడా ఉండదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ జైలు లోపలికి ఎట్లా ఎంటర్ అవుతున్నాయి? ఎవరు ఇస్తున్నారు? పోలీసులు సరఫరా చేస్తున్నారా? గోడలు లోపలికి ఈ పోలీసులు తప్ప ఎవరు లోపలికి, ఖైదీలు బయటికి రారు. అవును, ఖైదీలకు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువు తీసుకుపోయినా వాళ్ళకి ఇవ్వాలంటే మీరు పోలీసులకు ఇవ్వాలి. పోలీసులు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు, చూసి చెక్ చేసి ఏ వస్తువులు ఏముందని చెక్ చేసి ఇస్తారు. వాళ్ళ టోకెన్లు ఉంటాయి, వాళ్ళ తిండి మొత్తం లోపల ఉంటుంది. ఈ లోపలికి పోయేటోళ్ళు ఎవరు అని అంటే కేవలం పోలీసులు. మరి డ్రగ్స్ తీసుకుపోతున్నది ఎవరు? తెలంగాణలో 400 మంది 12 మంది 800 మందిలో 400 మంది అంటే 50% మంది ఖైదీలు, 51% మంది ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటారు తెలంగాణ జిల్లాలో. అంటే జైల్లో ఇంత దారుణంగా ఉంటే ఇక బయట సమాజ పరిస్థితి ఏంది? ఊర్లలో ఎంత దారుణంగా అంటే ఊర్లలో చాలా దారుణంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, గంజాయి సరఫరా. దానివల్ల ఎంత తల్లిదండ్రులు కొడుతున్నారు గంజాయి మత్తులో. ఇష్టం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం చేస్తున్నారు, చంపుతున్నారు, యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఎవరు చెప్తే పరిస్థితి లేదు, పోలీసుల కంట్రోల్ లేదు. ఇప్పుడు పోలీసులు ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి సమాచారం పోలీసులు తెలుస్తుంది, కానీ ఈ ఊర్లలో ఎవడు గంజాయి అమ్ముతున్నాడు, ఎవడు డ్రగ్స్ అమ్ముతున్నాడు, ఎవడు సరఫరా చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది అనే సమాచారం తెలియదా? ఎక్కడో ఉన్న వాళ్ళు సమాచారం ఉంది, కానీ దేశ యువత ఏడ మళ్ళా మీలాగా జర్నలిస్ట్ గా తయారవుతారో, నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తారో, ఉద్యోగాల కోసం గొడవలు చేస్తారు అనే భయంతో డ్రగ్స్ కి అలవాటు పడి వాడు అట్లనే వాడిని సాగు వాడు చావాలని చెప్పేసి వాళ్ళని కావాలని డ్రగ్స్ కి అలవాటు ఇస్తారు. రెండోది ఏంటంటే వాడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పోతారన్న, జైలు పోయిన తర్వాత డ్రగ్స్ వస్తున్నాయి. డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఉండాలి కదా, కౌన్సిలింగ్ లేదు జైల్లో. మేము దగ్గర నుండి చూసినాం. కౌన్సిలింగ్ లేకపోవడం ఏంటంటే వీటి డ్రగ్స్ కేసులు హత్య చేసి జైలుకు పోయేది పైసలు ఇచ్చేది వాడికి డ్రగ్సే జైలుకి వస్తున్నాయి. ఈ బయట తిరుగుడు లోపలనే మంచిగా ఉన్నాను కూడా వాడు అంతే.